ఏపీలో పెన్షనర్లు పడిగాపులు పడుతున్నారు. పెన్షన్ల కోసం ఉదయాన్నే సచివాలయాలకు తరలి వచ్చిన పెన్షనర్లు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పెన్షన్దారులు ఉదయం నుంచే సచివాలయాల వద్ద పెన్షన్లు తీసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి పెన్షన్లు తీసుకునేందుకు బారులు తీరారు. అటు సత్యసాయి జిల్లాలో పెన్షన్ల కోసం సచివాలయాల వద్ద బారులు తీరారు. ఉదయమే సచివాలయాల వద్దకు చేరుకున్నారు. గతంలో మాదిరి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మనకు అందించేందుకు వైజాగ్ నుంచి చిట్టిబాబు, అలాగే విజయవాడ నుంచి విజయ్ చంద్రన్, అలాగే కర్నూలు నుంచి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా చిట్టిబాబుని అడిగి తెలుసుకుందాం. చిట్టిబాబు, పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయిందా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, విశాఖలో పెన్షన్ లబ్ధిదారులంతా కూడా సచివాలయాల వద్దకు క్యూ కడుతున్నారు. అయితే మరొక 2 గంటలు సమయం పడుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ లబ్ధిదారులు నేరుగా తమ ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్లు ప్రతి నెల ఇచ్చేవారు. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేయడంలో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దు, సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కూడా ఈరోజు 3వ తారీఖు చాలా వరకు ఆలస్యం అయిందని కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా తమ పెన్షన్ తీసుకోవడానికి తమ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సచివాలయం ఉన్నటువంటి సిబ్బంది ప్రస్తుతం బ్యాంకుల వద్ద ఉన్నారు. ఆ డబ్బును తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 12:30, 1 గంట ఆ ప్రాంతంలోనే ఈ పెన్షన్కి సంబంధించి పంపిణీ ప్రక్రియ చేపడతామంటూ కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెద్ద మొత్తంలో ఉదయం నుంచి కూడా పెన్షన్ లబ్ధిదారులంతా కూడా నేరుగా సచివాలయాల వద్దకు చేరుకుంటున్నారు. తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులతో పాటుగా ఏదైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్తో పాటు వీరంతా కూడా వస్తూ ఉన్నారు. అయితే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఇలాంటి ఆలస్యం ఎప్పుడు రాలేదు, ఇలాంటి అసౌకర్యానికి మేము ఎప్పుడు గురి కాలేదంటూ కూడా పెన్షన్ లబ్ధిదారులు అయితే కనుక చెప్తున్నారు. ప్రతి నెల ఉదయం 1వ తారీఖుకే మా ఇంటి ముందుకు గ్రామ వాలంటీర్ ద్వారా పెన్షన్ తీసుకునే వాళ్ళము. అయితే ఈ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం మేము పెన్షన్ ప్రక్రియ అనేది కాస్త ఆలస్యం అవుతుంది. కొంతమంది అయితే కనుక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. మన విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ మరికొద్ది సేపట్లోనే పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బును తీసుకురావడానికి సచివాలయ సిబ్బంది నేరుగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 3 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అమౌంట్ వచ్చినటువంటి వెంటనే ఈ 3 టేబుల్స్ పైన కూడా సచివాలయ సిబ్బంది నేరుగా ఎంతమంది అయితే లబ్ధిదారులు వచ్చారో వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ ఆధారంగా ఆధార్ కార్డు ఆధారంగా వీళ్ళు పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక 12:30, 1 గంట ప్రాంతంలోనే పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అయితే రూరల్ ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది కాస్త ఇబ్బంది అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లోనే కాస్త లబ్ధిదారుల సంఖ్య అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 3 విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 11 ఏజెన్సీ మండలాల్లో కూడా ప్రస్తుతం ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది కాస్త ఇబ్బంది అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క సచివాలయం పరిధిలోనే చాలా అనుబంధ గ్రామాలు ఉంటాయి. 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఒక 15-20 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి నేరుగా వాళ్ళ సచివాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా కాస్త ఇబ్బంది అవుతుందంటే కూడా అధికారులతో పాటుగా పెన్షన్ లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 12:30 గంటలకు వీరికి బ్యాంకుల దగ్గర నుంచి డ్రా చేసినటువంటి నగదు ఇవ్వనున్నారు. ఒక 1 గంట ప్రాంతం నుంచే సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1 గంట నుంచి నేరుగా పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అయితే ప్రతి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టాక ఉదయం తెల్లవారుజామున 5 గంటలు లేదా 6 గంటలుగా 1వ తేదీనే గ్రామ వాలంటీర్ ద్వారా పెన్షన్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉండేది. పెన్షన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉండేవారు. ఈ ప్రస్తుతం ఈ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో ఈ ప్రక్రియ వల్ల చాలా మంది లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక తర్వాత వచ్చేటువంటి నెల ఆ పై నెల కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆలోచన చేయాలంటే కూడా పెన్షన్ లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు. రైట్, విజయవాడ నుంచి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, విజయవాడలో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయాలి. ఎవరైతే గనక
బెడ్ లో ఉన్నటువంటి వారైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, వృద్ధులు, తర్వాత వృద్ధ వితంతువులు వీరందరికీ కూడాను వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి. మిగతా వారందరూ కూడాను గ్రామ వార్డు సచివాలయం వద్దకు వచ్చి తమ పెన్షన్లు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి క్రెడిట్ అకౌంట్ లో ఈ బ్యాంకు నుంచి అమౌంట్ క్రెడిట్ కాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు పెన్షన్ల కోసం వచ్చి వాళ్ళు వెనక్కి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోతా ఉన్నారు. వారికి ఏ టైంకు ఇస్తామనే దాని మీద స్పష్టత లేదని చెప్పొచ్చు. అంటే కనుక మధ్యాహ్నము 3 గంటల ప్రాంతంలోనూ ఈ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో. అప్పుడు నుంచి మొదలు పెడతామని చెప్పేసి కొంతమేరకు అయితే సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గ్రామ వార్డు సచివాలయ అధికారులను వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంత ఏమైనా క్రెడిట్ అయిందా? కొంతమేరకు క్రెడిట్ అయినట్లుగా గ్రామ వార్డు సచివాలయంలో సమాచారం అందుతా ఉంది. మరి పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమేరకు అమౌంట్ క్రెడిట్ అయిందండి. అమౌంట్ డ్రా చేయడానికి కన్సర్న్ సెక్రటరీస్ వెళ్ళి ఉన్నారు. వాళ్ళు రాగానే పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మొత్తం అంతా కూడాను క్యాష్ రూపంలో తీసుకుని పంచాల్సినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో పంచాలంటే కనుక మీకు దానికి తగినటువంటి సిబ్బంది అయితేనేమి, లేదంటే కనుక ఆ అట్మాస్ఫియర్ మీకు ఉందా? కన్సర్న్ సచివాలయం సెక్రటరీస్ అందరికీ లాగిన్స్ ఇచ్చి ఉన్నారు. మాక్సిమం సిబ్బంది అయితే అందరూ అందుబాటులో ఉన్నారు. అమౌంట్ క్రెడిట్ అయింది డ్రా చేయగానే పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. వాలంటీర్లకు ఎవరైతే కనుక పెన్షన్ లబ్దిదారుల విషయం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 50లోకి ఒకరు ఉంటారు, ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి. అయితే ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి వాళ్ళు ఫలానా వ్యక్తి కాదా అవునా అనే విషయం అయితే కనుక తెలియని పరిస్థితి ఉంటుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీని మీద? ఎందుకంటే ఖచ్చితంగా అదే లబ్దిదారునికి అతని చేతిలోనే అమౌంట్ పెట్టేందుకోసం మీరు ఏ ఆధారాలు స్వీకరిస్తా ఉన్నారు? సచివాలయానికి వచ్చే ప్రతి బెనిఫిషియరీ పెన్షన్ సంబంధించిన ఆధార్ కార్డు తెచ్చుకోమని చెప్పేసి 2 days బ్యాక్ నుంచి ఫీల్డ్ లో కన్సర్న్ సచివాలయం క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారండి. ఆ సిబ్బందికి తెలియజేసి ఉన్నారు. పైన ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ తెలియజేసి ఉన్నారు. దాని ప్రకారం ఆల్రెడీ పెన్షనర్స్ కి ఆధార్ కార్డు తీసుకొని రమ్మని ఈ విషయం తెలియజేసి ఉన్నామండి. సచివాలయానికి రాలేని వాళ్ళకి బెడ్ రీడియన్కి పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ కి లాగిన్ ఉంది. వాళ్ళు వెళ్లి ఇంటికి వెళ్లి వాళ్ళకి పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుందండి. ఇది టోటల్ గా అయితే ఈ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వీరందరూ కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని దానికి సంబంధించిన లాగిన్ కావడం అయితే వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు దానికి సంబంధించిన వ్యవహారం అయితే ముందుగానే సమాచారం అందజేయడం జరిగింది. అయితే ప్రభుత్వ యంత్రాంగము దీనికి సంబంధించి కొంత ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కొంత అయోమయ పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చేటువంటి వారందరూ కూడా వచ్చి కొంచెం నిరాశగా నిక్కిపోయడం జరుగుతోంది. వాళ్ళు ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు కూడాను ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. అంటే కనుక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తీసుకోవచ్చు. 7 గంటల వరకు కూడాను ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అంతవరకు కూడాను కొంత ఫీల్డ్ లెవెల్లో వెళ్లేవారు మటుకు ఉంటారు. మీరు ఈ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఎవరెవరైతే కనుక బెడ్ రీడర్ ఉన్నారు, ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద ఏమన్నా సర్వే చేశారా? దానికి సంబంధించి ఏమైనా జాబితా తీసుకోవడం జరిగిందా? కమిషనర్ గారు దానికి సంబంధించి రిపోర్ట్ అనేది ఆల్రెడీ నేను ఈవినింగ్ కలెక్ట్ చేసుకున్నారండి. బెడ్ రీడర్స్ ఎంతమంది ఉన్నారు ప్రతి సచివాలయం పరిధిలో అనే విషయాన్ని వాళ్ళకి డేటా అనేది అందజేసి ఉన్నాము. ఆ బెడ్ రీడర్స్ కి ఇంటికి వచ్చి పెన్షన్ అనేది అందజేస్తాం అనే విషయాన్ని కన్సర్న్ క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్ ద్వారా విషయాన్ని అయితే జనాలకైతే పెన్షనర్స్ కి తెలియజేస్తున్నారండి. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకుంటే కనుక వారి పరిస్థితి? అందుబాటులో లేని వాళ్ళకి వాళ్ళ యొక్క వివరాలు అనేది సచివాలయం పరిధిలో ప్రతి ఒక్కరి దగ్గర వివరాలు అనేది పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయండి. వాళ్ళకి కాంటాక్ట్ డోర్కి వెళ్ళన్నా లేదంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా అన్నా సరే విషయం తెలియజేసి ఉన్నాము. వాళ్ళైతే అందుబాటులో కంపల్సరీ వస్తారు సార్. వికలాంగులు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంటి దగ్గరికే పోయి ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకుంటే వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళుంటే, ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి అందజేసి ఆ కార్యక్రమం సక్రమంగా జరిగేది. ఇప్పుడు ఆ విషయంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ఈ 3వ తారీఖు నుంచి పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది 1 week వరకు ఉందన్నారు కాబట్టి 1 or 2 days లో వాళ్ళు కంపల్సరీ ప్రతి నెల అందుబాటులోకి వస్తున్నారండి. ఆ విధంగానే వాళ్ళు కూడా వచ్చి అందుబాటులోకి వస్తారు సార్. ఇది మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. అధికార యంత్రాంగం అయితే కనుక ఇంకొంచెం ముందుగా, ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ
వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు లేవని చెప్పినప్పటి నుంచి చేసింటే బాగుండేది. ప్రస్తుతానికైతే కనుక ఈ లబ్ధిదారులు అయితే కనుక వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెనక్కి వెళ్ళడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఖాళీగా కనపడతా ఉన్నాయి. ఈ లబ్ధిదారులు వచ్చిన వాళ్ళు రావడము, వీళ్ళ నుంచి నో ఆన్సర్ తీసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతోంది. అయితే ఎప్పుడు ఇస్తారనే విషయం మీద వీళ్ళు కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే కనుక ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని మటుకు చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఇక కర్నూలు నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పెన్షన్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. మరి వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు ఎప్పుడు అందే అవకాశం ఉంది? కర్నూలులో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పింఛన్ల కోసం ఉదయం నుండి అనేక మంది సచివాలయాలకు చేరుకుంటున్న పరిస్థితి. అయితే సచివాలయంలో ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుండి వేచి చూసి కాసేపటి క్రితమే అనేక మంది ఇండ్లకు వెళ్లిన పరిస్థితి. ఎండలు మెండుగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా 1వ తేదీ 2వ తేదీ పింఛన్లు వచ్చేవి. ఈసారి వాలంటీర్లు లేకపోవడంతో తాము ఇబ్బందుకు గురవుతున్నామని అనేక మంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఇంకా పింఛన్లు పంపిణీ కాలేదు. దీనికి సంబంధించి ఏదైతే సచివాలయాలు ఉన్నారో సచివాలయ ఉద్యోగులు కూడా అనేక మంది ఎవరైతే పింఛన్దారులు వస్తున్నారో వారికి చెప్పడం జరుగుతూ ఉంది. పింఛన్ వచ్చిన మరుక్షణమే ఏదైతే 1 గంటన్నర లోపలే అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆ సందర్భంలో ఖచ్చితంగా అమౌంట్ వచ్చిన వెంటనే తమకు పింఛన్లు పంపిణీ చేస్తామని సచివాలయ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. అయితే అనేక మంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు కానీ వృద్ధులు కానీ అలాంటి వారికి ఇండ్లకు వచ్చి ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చి తీసుకుంటారో వాళ్ళకు మాత్రం పింఛన్లు ఇస్తామని సచివాలయ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వాలంటీర్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీడియోలు వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రతి నెల 1వ తేదీ ఇస్తే తమ సరుకులు కానీ అదేవిధంగా ఈ రెంటులు ఏవైనా ఉంటే చిన్న పూర గుడిసెల్లో ఉండేవాళ్ళు 500-1000 రూపాయలు రెంట్ ఉంటే అవి కట్టుకొని జీవనం సాగించే వాళ్ళు 1వ తేదీ 2వ తేదీ రాలేదు. ఈరోజు 3వ తేదీ అయినప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రతి నెల 1వ తేదీ వచ్చి ఇండ్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3వ తేదీ కావస్తున్నాక పింఛన్ రాలేదు. ఇప్పుడు సచివాలయం దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకుంటున్నామని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే పింఛన్ ఇంకా డబ్బులు పడకపోవడంతో మరి కాసేపట్లో పడతాయని సచివాలయ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. ఏ క్షణమైతే డబ్బులు పడతాయో మరుక్షణమే పింఛన్లు పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము. మధ్యాహ్నం 12 తర్వాత ఏ క్షణమైనా పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ టైంలో పడిన వెంటనే ఆ డబ్బులు పంపిణీ చేస్తామని చెబుతూ ఉన్నారు. ఎండలు మెండు ఉండడంతో తాము ఏదైతే సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చే వాళ్ళు ఉంటే ఆ సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. రాని వాళ్ళైతే ఖచ్చితంగా తామే ఇండ్లకు వచ్చి ఆ డబ్బులు పంపిణీ చేస్తామని సచివాలయ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉదయం నుండి పడిగాపులు కాసిన పరిస్థితి. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు పెరగడము, ఉదయం 8 గంటల నుండి సచివాలయ కార్యాలయాల ముందు అనేక సందర్భాల్లో ఉదయం నుండి వేచి చూసి పింఛన్లు ఇంకా అమౌంట్ పడకపోవడంతో అనేక మంది ఇండ్లకు వెళ్లిన పరిస్థితి. ఇంకా కొంతమంది సచివాలయం దగ్గర కొంతమంది ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. సచివాలయం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. కొంతమంది పింఛన్ కోసం వచ్చినారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీరు ఎట్లా పింఛన్ ప్రతి నెల 1వ తేదీ వచ్చేది, ఇప్పుడు ఈరోజు 3వ తేదీ అవుతుంది. ఏమనిపిస్తుందమ్మా? మాకు బాధగా అనిపిస్తుంది. పింఛన్ లేని దానికి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు ఇట్లా అంటే ఇంకా ఈ తెలుగుదేశం వాళ్ళు ఇట్లా పార్టీ వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు కదా మీకు, అప్పుడు ఏమైంది? వాలంటీర్లు ఇప్పుడు రావడం లేదు కదా, ఏమనిపిస్తుంది? రావడం అంటే పర్మిషన్ తీసుకొని ఒకరు ఇస్తారు, కొందరు ఇయ్యరు. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, మేము తిప్పలు పడి రావాలా వచ్చేసింది మాకు ఇబ్బంది. ఏం చెప్పినారు ఇటుకు వచ్చిన తర్వాత మీకు? మాకు మళ్ళీ రేపు అంటున్నారు కదా సార్, రేపు ఇస్తామంటున్నారు. డబ్బులు అవ్వకుండా వాళ్ళు ఏమనేసి అంటున్నారు. రేపు రానమ్మా అంటున్నారు. అంటే ఉదయం నుండి ఎదురు చూసినారు, ఇంకా డబ్బులు పడలేదు అంటున్నారు. మరి ఎన్ని గంటలకు పడతామంటున్నారు? ఎప్పుడు రమ్మని చెప్తున్నాం మీకు? రేపు, ఈ రోజు రేపు పడతామన్నారు సార్. రేపు సాయంత్రం వరకు ఇస్తామని చెప్తున్నారు మాకు. అంటే ఇంటికి వచ్చి ఇస్తామంటున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు? ఇంటికి ఆఫీస్ కాడికి రామంటున్నారు సార్. అంటే ప్రతి నెల మీకు 1వ తేదీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇటుకి రమ్మంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది?
ఎట్లా అంటే సార్ ఇంకా బాధనే మాకు ఇండ్లకు వచ్చేది వేరైతుంది. ఇప్పుడు మాకు ఇటుకు రావాలంటే మేము పని చేసుకుంటాం కదా సార్, మాకు పంపేయాలి కదా మాకు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు పని కానీ కూలి ఇడిచి పెట్టుకొని రావాలంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇట్లా రోజు రావాలంటే కూడా మాకు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం చేసుకొని తిన్న వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఉదయం పొద్దున వస్తే పని పోతుంటే మేము ఇప్పుడు 2 రోజులు తిరగాలంటే ఎవరు ఇస్తారు మాకు? మొత్తం అంటే ప్రతి నెల 1వ తేదీ మాకు వచ్చేది అమౌంట్. అయితే ఇప్పుడు 3వ తేదీ అవుతున్నా డబ్బులు రాలేదు. వాలంటీర్లు ప్రతిసారి వచ్చి తమకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2 రోజుల పాటు తమకు కూలీలు పోయాయి. అదేవిధంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఈరోజు వచ్చిన సందర్భంలో ఇంకా డబ్బులు రాలేదు, సాయంత్రమా లేకుంటే రేపు ఉదయమా వస్తాయి, ఆ టైంలో రమ్మని అధికారులు చెబుతూ ఉన్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూలీ డబ్బులతో పాటు 2 రోజుల పాటు వేస్ట్ కావడం, ప్రతిరోజు 200-300 కూలీ తెచ్చుకునే వాళ్ళమా కూలీ కానీ లేకుండా అయిపోతుందనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం 108, 107 సచివాలయ కేంద్రాల్లో ఉన్నాము. చూడొచ్చు లోపల కొంతమంది వెళ్ళి ఏదైతే పింఛన్ల కోసం తిరిగి వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమంది ఆటోలో వస్తున్నారు పిల్లలు తీసుకొని, అదేవిధంగా కొంతమంది కూర్చున్నారు. అనేక మంది అంటే సచివాలయం చుట్టూ అనేక మంది పింఛన్ల కోసం వచ్చి ఆ చెట్లు ఉండిన కాడ కూర్చుంటున్నారు. చెట్లు దూరం ఉన్న సందర్భంలో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుండి 8 గంటల నుండి 11:30 కావస్తున్నప్పటికీ ఇంకా డబ్బులు పడకపోవడంతో ఉదయం నుండి వేచి చూస్తున్నాము. పిల్లలతోన అదేవిధంగా వృద్ధులను ఇండ్ల కాడ పెట్టి వచ్చాము. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రతి నెల తమకు 1వ తేదీ వాలంటీర్లు వచ్చి ఇంటికాడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ వస్తే సచివాలయం ఇంకా అమౌంట్ పడలేదు, సాయంత్రం అన్నా లేకుంటే రేపు ఉదయం అన్నా డబ్బులు పడిన మరుక్షణమే మీకు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అయితే అనేక మందిని సచివాలయం దగ్గరికే రమ్మని చెప్తూ ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఏదైతే వాలంటీర్లని దూరం పెట్టడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులైతే అనేక మంది ఉదయం నుండి వేచి చూసి తమకు సంబంధించి టీకో లేకుంటే ఏటుకో ఒకటి ప్రతి నెల ఖర్చులకు వచ్చేవి, ఆ 2000, 3000 ఖర్చులకు వచ్చే సందర్భంలో ఈ రోజు 2వ తేదీ 3వ తేదీ కావస్తున్నాయి. ఇప్పటి వరకు పెన్షన్ లేకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే తమకు పింఛన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాయలసీమ జిల్లా వాసులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ ప్రసాద్.